హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు వచ్చేటటువంటి అన్నోన్ కాల్స్ యొక్క డీటెయిల్స్ని మనం ట్రూ కాలర్ అనే అప్లికేషన్ లేదంటే ఇంకా కొన్ని అప్లికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. కానీ అందులో కూడా మనకు కొన్ని అన్నోన్ నంబర్ యొక్క డీటెయిల్స్ అనేవి దొరకదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మీరు చాలా ఈజీగా అన్నోన్ నంబర్ యొక్క డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతకీ ఆ అప్లికేషన్ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది యూజ్ చేస్తున్నటువంటి హైక్ మెసెంజర్ అనే అప్లికేషన్ ద్వారానే మనం ఇప్పుడు అన్నోన్ నంబర్ యొక్క డీటెయిల్స్ని తెలుసుకోబోతున్నాం. ఏమిటి ఈ మెసెంజర్ ద్వారా ఇది ఎలా సాధ్యం అని చెప్పి అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఈ అప్లికేషన్ లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక నేను ఈ హైక్ మెసెంజర్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేసి మీకు అన్నోన్ నంబర్స్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలో అని చెప్పి చూపిస్తాను. సో దీనికోసం నేను హైక్ మెసెంజర్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ కింద గమనించండి, ప్రొఫైల్ అనేసి ఒక ఐకాన్ ఉంది. ఈ ప్రొఫైల్ అనే ఐకాన్ పైన నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సర్వీసెస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఫ్రెండ్స్, ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు నటాషా అనేసి ఒక ఐకాన్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పైన మనకు నటాషా అనే అన్నోన్ నంబర్ యొక్క డీటెయిల్స్ని చెప్తుంది. సో దీనికోసం మీరు ఇక్కడ హ్యాష్ కాలర్ స్పేస్ ఇచ్చి అన్నోన్ నంబర్ని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాష్ కాలర్ అని చెప్పి టైప్ చేసి స్పేస్ ఇచ్చి మా ఫాదర్ యొక్క పాత నంబర్ని నేను ఒకసారి టైప్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దీనికోసం నేను ఆ నంబర్ని టైప్ చేసి నటాషాకి మెసేజ్ అనేది పంపించడం జరిగింది. కొన్ని సెకండ్స్లోనే నాకు నటాషా ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు గమనించండి, నాకు నటాషా ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నంబర్ అనేది ఆన్సర్ పేరు పైన ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను ఒకసారి బ్యాక్ వచ్చి మీకు ఆన్సర్ అనే పేరు నా మొబైల్లో సేవ్గా ఉందా లేదని చూపిస్తాను. సో చూడండి, నో కాంటాక్ట్స్ అంటుంది. నేను ఈ నంబర్ని చాలా సంవత్సరాల క్రితం మై డాడ్ అని చెప్పి టైప్ చేసి సేవ్ చేయడం జరిగింది. సో మై డాడ్ అని చెప్పి టైప్ చేయగానే మా ఫాదర్ యొక్క ఓల్డ్ నంబర్ అనేది ఇక్కడ కనబడుతుంది. కానీ మా ఫాదర్ యొక్క రియల్ నేమ్ అన్సర్ బాషా. సో నాకు నటాషా ఆన్సర్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళ నంబర్తో ఒకసారి మీకు ట్రయల్ చూపిస్తాను. సో దీనికోసం వాట్సాప్ ఓపెన్ చేసి ఈ నంబర్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయినటువంటి ఇతనికి నేను మెసేజ్ చేయడం జరిగింది, నీ పేరు ఏమి అని చెప్పి. అతను నాకు తరుణ్ అని చెప్పేసి కూడా పేరు అనేది చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ తరుణ్ నంబర్ కరెక్టా లేదా అనేసి ఒకసారి చెక్ చేద్దాం. సో దీనికోసం హ్యాష్ కాలర్ స్పేస్ ఇచ్చి ఆ నంబర్ని టైప్ చేసి సెండ్ చేయగానే నాకు తరుణ్ అనేసి పేరుని నటాషా నాకు చూపిస్తుంది. సో తరుణ్ అనేది ఎగ్జాక్ట్ పేరు. నేను ఇంకో నంబర్ని కూడా చెక్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ నంబర్లు ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇది నా నంబర్, ఇది కరెక్ట్ అని చెప్పి. ఇప్పుడు నేను ఈ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ పర్సన్ని సెలెక్ట్ చేసి నంబర్ని టైప్ చేసి సెండ్ చేస్తాను. సెండ్ చేయగానే నాకు ఉదయ్ అని చెప్పి పేరు చెప్పడం జరిగింది. ఇతను మన సబ్స్క్రైబర్ ఉదయ్ టెక్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు పేరు కూడా చెప్పడం జరిగింది, ఉదయ్ అని చెప్పేసి. చూసారు కదా. అదేవిధంగా ఇంకో పర్సన్ని కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు చూపించడానికి, మీకు నమ్మకం రావడానికి నేను కొన్ని నంబర్స్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ నంబర్స్ మీకు ఇక్కడ కనబడినట్లయితే వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్లో మీ నంబర్ కరెక్టా లేదా, లేదు ఆ పేరు అనేది కరెక్టా లేదా అని చెప్పి మీరు ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ చూడండి, బాలు అని చెప్పేసి ఆ పర్సన్ యొక్క పేరుని చూపించింది. ఇంకా చూడండి, ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇతని పేరు సాగర్ అని చెప్పి నాకు ముందుగానే చెప్పడం జరిగింది. ఒకసారి ఈ నంబర్ని కూడా మనం ట్రైల్ చేద్దాం. ఇక్కడ ట్రై చేసినట్లయితే ఆ నంబర్ని నేను టైప్ చేసి సెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, సెండ్ చేసిన వెంటనే నాకు ఇక్కడ వినయ్ అని వచ్చింది. సో ఇది ఎలా సాధ్యం? వినయ్ సాగర్ అన్నాడు అతను. ఇది నిజమా లేదా ఒకసారి అడగదాం. సో అతన్ని నేను చాట్ చేస్తాను. చాటింగ్లో నేనేం చెప్తానంటే, అసలు నీ పూర్తి పేరు వినయ సాగరా, రెండులో ఏ నీ పూర్తి పేరు అని చెప్పి అడుగుతాను. సో అతను నాకు ఆన్సర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అది ఏమిటంటే ఇక్కడ చూడండి, నా పూర్తి పేరు వినయ్ సాగర్ రెడ్డి అని చెప్పి చెప్పడం జరిగింది. వినయ్ సాగర్కి అంతగా తేడా ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మీకు కాల్స్ వచ్చేటప్పుడు అన్నోన్ నంబర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు డిస్ప్లే పైన కనబడాలి అనుకోండి, దానికి కూడా మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఉంది. ఫ్రెండ్స్, సో దీనికోసం కొద్దిగా బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి, సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, కాలర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ కాలర్ ఇన్ఫో, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఇక ఎవరైతే మీకు కాల్ చేస్తారో వాళ్ళ పేరు కూడా మీకు ఇక్కడ కనబడుతుంది.
ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా సెకండ్ ఆప్షన్ చూడండి, షో ఫర్ సేవ్డ్ కాంటాక్ట్స్ అంటుంది. దీన్ని మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే డిజేబుల్లో కూడా అట్లే ఉండనివ్వచ్చు. సో మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆ నంబర్ యొక్క డీటెయిల్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే పేరు వచ్చేస్తుంది కాబట్టి. కావాలనుకున్న వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా హైక్ అనే మెసెంజర్ అప్లికేషన్ ద్వారా మీరు చాటింగ్ చేస్తూ అన్నోన్ నంబర్స్ యొక్క డీటెయిల్స్ని మీరు ఈ విధంగా చాలా ఈజీగా నటాషా ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా తుదులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.